నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ నటుడు తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. నటుడు విజయ్పై ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ అధినేత విజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీని సిద్ధాంతాలు లేని కొత్త ముఠా అంటూ పరోక్షంగా విమర్శించారు. తాజ్ మహల్ వంటి నిర్మాణాన్ని చూసి ప్రజలు ఉత్సాహపడతారు, అంతేగాని ఆ సంతోషం ఓట్లుగా మారదని, కొత్త పార్టీలు త్వరలోనే కనుమరుగవుతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా తమ పార్టీపై బురద జల్లడానికే డిఎంకే నాయకులు ప్రయత్నిస్తున్నారని నటుడు విజయ్ ఆరోపించారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు భయపడే డిఎంకే జ్ఞానోత్సవాన్ని పరువు నష్టం పండుగగా మార్చిందని విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విజయ్ చెబుతూ ఉండగా, ఈ వ్యాఖ్యలు ఇతర పార్టీల నాయకులు విమర్శించారు. తమిళనాడు రాజకీయాల్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా 2026 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. గతంలో విజయ్ని వీకెండ్ పొలిటికల్ లీడర్ అంటూ ఆయన విమర్శించారు. నేను వారంలో దాదాపు 5 రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లోనూ కూడా పర్యటిస్తాను. కొందరిలా శనివారాల్లో మాత్రమే బయటకు వచ్చే నాయకుడిని కాదు, ఆదివారాల్లో కూడా ప్రయాణిస్తూనే ఉంటాను. నేను వారంలో ఏ రోజు అని చూడను, ఈ రోజు ఏ రోజు అనేది నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన విజయ్ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్టు నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.